బేరల్ ఆయిల్ ధర 90 రూపాయలు పెరిగితే భారత్ మీద 16,500 కోట్ల భారం పెరుగుతుందా? అంతర్జాతీయంగా అనేక దేశాల మధ్య యుద్ధాల నేపథ్యంలో ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. మిడిల్ ఈస్ట్ దేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, యుఏఈ నుంచే భారత్ సుమారు 80 నుంచి 85% ముడి చమురు ఇంపోర్ట్ చేస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మార్గంలో నౌకల రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో క్రూడాయిల ధరలు అంతర్జాతీయంగా 10% మేర పెరగ్గా భారత్ పైన కూడా నేరుగా ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా సామాన్యుల నుంచి రిచ్ పీపుల్ వరకు ప్రతిరోజు ఉపయోగించే నిత్యావసరాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్లు చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి. ఆయిల్ రేట్లు పెరిగితే నిత్యావసరాల రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ రేట్లకు సంబంధించి ప్రతిరోజు దేశ రాజకీయాల్లో వివిధ చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రపంచంలో అతిపెద్ద చమురు కొనుగోలుదారులో భారత్ 3వ స్థానంలో ఉంటుంది. సాధారణంగా చమురు కొనుగోళ్లు, వాటి ధరలు బ్యారల్స్లో లెక్కిస్తారు. ఒక్క బ్యారల్ అంటే సుమారు 159 లీటర్లు. భారత్ ప్రతిరోజు సుమారు 5.5 మిలియన్ల బ్యారల్స్ చమురు వినియోగిస్తుంది. సో సంవత్సరానికి 2,000 మిలియన్ల బ్యారల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ సమయంలో అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధాల నేపథ్యంలో ఒక బ్యారల్ ముడి చమురు ధర $1 పెరిగితే భారత్కు దాదాపు సంవత్సరానికి 16,500 కోట్ల రూపాయల భారం పెరుగుతుంది. అండ్ ప్రపంచంలో అతిపెద్ద రిఫైనరీ అయిన సౌదీ అరేబియాలో అరమ్మో రాస్ తనూరా రిఫైనరీపై ఇరాన్ షాహెద్ 136 డ్రోన్లతో దాడి చేయడం, గ్లోబల్ ఆయిల్ డిమాండ్లో సుమారు 7% ఎగుమతులు ఎక్కడి నుంచే జరగడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే భౌగోళిక రాజకీయ ఒడిదుడుకులు, యుద్ధాల్లాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భారత్ ఇంధన అవసరాలను తీర్చడానికి దేశంలో రిజర్వ్ నిల్వలు దాదాపు 74 రోజుల పాటు సరిపోతాయని గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది. సో మొత్తంగా అంతర్జాతీయంగా ఆయిల్ ధర $1 పెరిగితే భారత్ మీద కోట్ల భారం పడుతుంది.